అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులని గులాబీమయమయ్యాయి. బహిరంగ సభ జరిగే జూనియర్ కళాశాల మైదానం గులాబీ జెండాలు, తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగ్లతో ముస్తాబైంది. కాసేపట్లో జూనియర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫణిరాజ్, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకైతే సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, మొత్తానికి గతంలో కంటే భిన్నంగా ఈసారి సుడిగాలి పర్యటనలకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ గా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలోని అటు మంథరితో పాటు పెద్దపల్లిలోను జరగనున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభకి సీఎం హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కరీంనగర్ నుండి ఇక్కడ ఉన్నటువంటి 13 స్థానాల్లో 12 స్థానాలు గతంలో బీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈసారి కొంత గడ్డు పరిస్థితి ఎన్నుకుంటుంది. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా నిజానికి కాంగ్రెస్ కి కంచుకోటగా ఉండేది. తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టి ఈ జిల్లా వెళ్ళిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి కాంగ్రెస్ పుంజుకోవడంతో ఇక్కడ దృష్టి పెట్టినటువంటి సీఎం కేసీఆర్ తన ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పాటు ఇక్కడ కీలక సంఘం నాయకులకు, అంటే ముఖ్యంగా రామగుండం అంతా కూడా సింగరేణి కార్మిక ప్రాంతం అందరికి కూడా ఒక సజెషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సీట్లను కాపాడుకుంటే రామగుండం, పెద్దపల్లి, మంథని ఇప్పటికే కాంగ్రెస్ చేతిలో ఉంది. ఇక మిగతా ప్రాంతాల్లో పార్టీకి సంబంధించినటువంటి సీట్లను కాపాడుకుంటే ఖచ్చితంగా ఈసారి కరీంనగర్లో మరోసారి 8 నుండి 10 సీట్ల వరకు పొందాలని చూస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి నేతలు పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసి పెట్టారు. మొత్తానికి సీఎం హాజరైన తర్వాత ఇక్కడ ఉన్న ప్రత్యేక, అంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది సింగరేణికి సంబంధించి ఇది కావచ్చు, అలాగే సమస్య కావచ్చు, ఇతర వీటికి సంబంధించి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కొద్దిసేపట్లో మంథని తర్వాత తిరిగి పెద్దపల్లి ఈ రెండు నియోజకవర్గాల్లో సీఎం సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలైన పుట్టమధు, అలాగే పెద్దపల్లి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ మనోహర్ రెడ్డి, అలాగే రామగుండం చెందినటువంటి కోల్కట్టి చెందిన భారీ ఎత్తున ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం ఈసారి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో గతంలో లాగా ఉండవు, కొంత టఫ్ ఫైట్ అనేది ఇక్కడ ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పెద్దపల్లి జిల్లాను కూడా దృష్టి కేంద్రీకరించడం తెలుస్తుంది. మొదట్లోనే దీనికి సంబంధించి ఈ టూర్ షెడ్యూల్ ఏదైతే ఉందో మొదట్లోనే దీన్ని ఫైనల్ చేశారు. ఇక మరోసారి కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫణీంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.